స్వామి ఇంట్లో సుఖశాంతులు ఉండట్లేదండి. ఇంట్లో ఎవరు కూడా ఒకరి మాట ఒకరు వినరండి. అందరు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు. ఇక నా భార్య కూడా నాతో 2 ఏళ్ల నుంచి ఉండట్లేదు. ఆమె మళ్ళీ రావాలనుకోవట్లేదు. డైవర్స్ కోసం నన్ను కష్టపెడుతుందండి. భార్య గురించి సమస్య ఉందని వచ్చారు. అవునండి. నిజమే కదా? మీ ఇంట్లో సుఖశాంతులు అనేవి లేకుండా పోయాయి. మీ ఇంట్లో భూత ప్రేతాల ప్రభావం ఉంది, చేతబడి యొక్క ప్రభావం కూడా ఉంది. ఈర్ష్యతో చేతబడి చేశారు, మరియు మీ భార్యపై చేతబడి చేసి మీ నుంచి వేరు చేశారు. మరియు మీ భార్య మీతో ఉండాలనుకోవట్లేదు, విడాకులు తీసుకోవాలనుకుంటుంది. అవునండి. నిజమా కాదా? మీరు గత 7 సంవత్సరాల నుండి చాలా కష్టాలు పడుతున్నారు. చాలా కష్టాలున్నాయండి. గత 7 సంవత్సరాల నుండి. ఇక 4 ఏళ్ల నుండి మీ కష్టాలైతే ఇంకా ఎక్కువగా పెరిగిపోయాయి. మొత్తం తలకి భారంగా మారిపోయాయి. అవునండి. నిజమేనా? నిజమేనండి. మీ యొక్క అభివృద్ధి అనేది అస్సలు జరగటం లేదు. అవునండి. మీరు ఇంట్లో సుఖశాంతులు ఉండాలనే కోరికతో వచ్చారు. మీరు చింతించకండి, అంతా సర్దుకుంటుంది. ఆశీర్వాదము.